నారా లోకేష్ 2027 ఉగాది నాటికి ముఖ్యమంత్రి అవ్వచ్చు అన్నటువంటిది ఒక ప్రచారం ఉంది. అప్పటికి ఈ లోపుగా మొత్తం పార్టీలో ఎవరైతే ఇప్పుడున్నటువంటి మంత్రుల మీద పదే పదే చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం, వాళ్ళ పనితీరు బాగాలేదంటూ ప్రతి క్యాబినెట్ సమావేశంలో ఆయన తిట్టారంటూ ఆ తర్వాత టీవీలకి స్క్రోలింకులకి లేకపోతే లీకేజీలు ఇస్తున్నారంటే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అది చంద్రబాబు గారి చేతుల మీదుగా అయితే కాదు. నారా లోకేష్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన టీం ఆయన ఏర్పాటు చేసుకోవాలంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు కరెక్ట్ కాదన్నటువంటి సంకేతం వెళ్ళాలి. అదొక పక్కన నడుస్తుంది. రెండో పక్కన లోకేష్ని ఎలివేషన్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. ద వీక్ ఏదైతే జాతీయ వీక్లీ పత్రిక ఏదైతే ఉందో అది తాజాగా లోకేష్ని గురించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అద్భుతమైనటువంటి వ్యక్తి అంటూ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ, లోకేష్ మీద మాకు ఎందుకు అంత నమ్మకం అంటూ ఎవరెవరైతే అతన్ని విద్యార్హతలకు సంబంధించి కవర్ పేజీ మీద ఆయన ఫోటోతో పాటుగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చుకొచ్చింది. అట్లాగే ఆయన విద్యార్హతల్ని హైలైట్ చేసుకొచ్చింది. ఆయనకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా టచ్ చేసుకుంటూ వచ్చింది ది వీక్ అనేటటువంటి పత్రిక. సాధారణంగా ఇది వాస్తవంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ పత్రిక, కాంగ్రెస్కి అనుకూలంగా కూడా వివరించే పత్రిక కూడా నారా లోకేష్కి జాతీయ స్థాయిలో ఘనమైనటువంటి ఎలివేషన్ ఇచ్చింది. అంటే ఆయన ముఖ్యమంత్రి కావడానికి రోజులు దగ్గరకు వచ్చినాయి అన్నటువంటిది స్పష్టమవుతుంది.